నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. ఇవాళ చూసుకున్నట్టయితే ఇలాంటి ఆత్మహత్యలు రోజు రోజుకు తెచ్చిపోతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేవు. అసలు దేనికోసం ఈ యొక్క ఆత్మహత్యలు అనేవి పెరిగిపోతున్నాయి? జనాలంతా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎక్కడ చూసినా ఇలాంటివే జరుగుతున్నాయి తప్ప అసలు అవి తగ్గట్లేదు. ఎన్ని రోజులకు చూసినా వాళ్ళే కాకుండా వాళ్ళకి ఏం తెలియనటువంటి పసి బిడ్డలను గిడంగా చంపేస్తున్నారు. అంత ఘోరంగా ఆత్మహత్య చేసుకోవడం జరుగుతున్నాయి. సో మొన్న చూసుకున్నట్టయితే ఒక చెర్లపల్లి రైల్వే ట్రాక్ పై ఇద్దరు పిల్లలతో కలిసి విజయశాంతి రెడ్డి అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే అందరికి. గత నెల 30వ తేదీన రాత్రి చెర్లపల్లి గట్కేసర్ మధ్య గూడ్స్ రైల్ ట్రైన్ కింద పడి తన కూతురు చైతన్యారెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డితో కలిసి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మరి ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి తన వెనుక ఉన్న ఘటన మనం చర్చిస్తే ప్రకారం ఈ ఘటనపై రైల్వే పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. అసలు ఎక్కడ చూసినా అసలు ఎందుకు ఇంత ఘోరంగా చేసుకుంది అని చెప్పేసి తన వెనుక ఉన్నటువంటి ఇన్సిడెంట్ మాత్రం బయట పడట్లేదు. అసలు ఇంతకి ఏం జరిగిందో గిడంగా విజయశాంతి రెడ్డి తన సోదరితో చివరి ఫోన్ కాల్ మాట్లాడినట్టు సెల్ ఫోన్లు రికార్డులు ఆధారంగా ఇప్పటికే పోలీసులు ఇదిలో ఉండగానే ఎక్కడ చూసినా ఈ ఘటన విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకనంటే తను ఎప్పుడు ఏం అనలేకపోయేవాడు. అంత మంచిగా ఉండే అటువంటి జంట చూస్తుండగానే ఇంత దూరంగా అయిపోవడం వల్ల తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, తను చాలా ధైర్యవంతురాలని, పిల్లలంటే ప్రాణం అని చెప్పుకొచ్చాడు. అసలు ఆ హస్బెండ్ ఉద్యోగరీత్యా తను దుబాయ్ లో ఉంటున్న పిల్లల పాలన అన్ని తనే చూసుకునేదాని విధంగా చెప్పేసిండు. అంత ఘోరంగా చేసుకున్నటువంటి ఆత్మహత్య ఈ రోజు అసలు ఇంటి వ్యవహారాలు మొత్తం విజయశాంతి రెడ్డి చూసుకునేది అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అయితే చెప్పేసిండు. ఎక్కడ చూసినా చక్కదిద్దేదే లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నారు. ఎటు చూసినా అన్యాయం చేసి వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది ఈ యొక్క విజయశాంతి రెడ్డి అని చెప్పేసి. ఈ క్రమంలో ఆమె మరణంపై ఓ సీనియర్ జర్నలిస్ట్ కీలక విషయాలు గిడంగా విసరడం జరిగింది. ఓ సీనియర్ జర్నలిస్ట్ కీలక విషయాలు వెల్లడించారు. మీడియా ఎక్స్ వేదికగా వీడియో రిలీజ్ చేసిన ఆయన తరువాతనే అతిపెద్ద సంచలన విషయం వెలుగులోకి రాబోతుందని అన్నారు. ఆమె మృతి కారణం అందరినీ షాక్ గురి చేస్తుందని విధంగా చెప్పారు. గుర్తించారు విజయశాంతి రెడ్డి ఆమె సోదరుడిని బ్యాంకు లావాదేవీలపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని, విజయశాంతి రెడ్డి కేసులో త్వరలో అతిపెద్ద మిస్టరీ విడబోతుందని, ఆమె ఆత్మహత్యకు కారణం ఒంటరితనం, డిప్రెషన్ ఎలాంటివి బయటపడట్లేవు కాబట్టి తన ఆత్మహత్య కారణం ఒంటరితనమో లేదంటే డిప్రెషనో, ఆన్లైన్ ట్రేడింగ్ కావచ్చు, అలానే చనిపోయిందనే డైలమాల గిడంగా రకరకాల కారణాలు చెప్తున్నారు. కానీ అవేవి నిజం కాదు. ఆమె చాలా తెలివిగలది, ఆమె పిల్లలు ఇంకా తెలివైన వారు అని చెప్పేసి అందరూ చెప్తూనే ఉన్నారు. తన కొడుకు స్కూల్ టాపర్ అని గిడంగా చెప్పేస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఆర్థికంగా బాగానే ఉన్నారు, ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్ లో ఉన్న ఉద్యోగి అని చెప్పేసి చెప్తున్నారు. త్వరలో పెద్ద నిజం బయటకు రాబోతుంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళంతా మరణానికి కారణం తెలిసి మనం షాక్ కు గురవుతున్నాం అని చెప్పేసి అని అంటున్నారు. బంగారం లాంటి పిల్లల్ని ఆమె ఆత్మహత్యకు ఏం చెప్పి ఒప్పించింది అనేది ప్రస్తుతం అతిపెద్ద మిస్టరీగా మారిపోయింది. అది త్వరలోనే విడబోతుంది. వాళ్ళు చనిపోయే ముందు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎలాంటి భయం బెరకు లేకుండా మాట్లాడుకుంటూ రైల్వే ట్రాక్ పై వెళ్లారు. ఏదో మాట్లాడుకుంటూ వెళ్లారు. కొడుకుతో ఎక్కువగా మాట్లాడింది. పిల్లలు కూడా అంతే ధైర్యంగా తమ తల్లి చెప్పినట్లు చాలా కాన్ఫిడెంట్ గా వెళ్లారు. వాళ్ళకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ లేవు, ప్రేమ వ్యాపారాలు లాంటివి లేవు, పరువుకు సంబంధించిన ఇష్యూస్ కూడా ఏమీ లేవు. అలాంటివి అయితే చెప్పేస్తున్నారు. అయినా ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై అందరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా కన్నీరు ఆవేదన వ్యక్తమైపోయారు. త్వరలోనే మిస్టరీ బయటకు రాబోతుంది అని చెప్పేసి అందరూ బలమైన కారణంతో ఆమె ఇలా చేసింది. దీనికి సంబంధించిన విషయం త్వరలోనే పోలీసులు రివీల్ చేస్తారని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. తన భర్త అన్ని నిజాలన్నీ చెప్పేసి తన నోట తన భార్య భర్త మధ్య ఉన్న ప్రేమంతా బయటికి చెప్పేసి చాలా అంటే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇంతకు అసలు మిస్టరీ ఏంటి అని చెప్పేసి కనిపించలేక సస్పెన్స్ లో అయిపోయింది. ఇక్కడ ఈ యొక్క విజయశాంతి రెడ్డి చూసుకున్నట్టయితే ఎంత ధైర్యంగా ఆత్మహత్య చేసుకుందంటే తను చాలా అంటే చాలా ఘోరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అసలు ఇంతకీ ఈ మిస్టరీ ఏంటి, ఏం జరుగుతుందో ఇంకా చూద్దాం. చూస్తూనే ఉండండి, మేము అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటాం. టైమ్ 24x7 టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.